నిజాంపేటలోని కాలనీలన్నీ తడిసి ముద్దయ్యాయి. అపార్ట్మెంట్లలో నిలిచిపోయిన వాటర్ను మోటార్స్తో తోడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అరుణ్ అందిస్తారు. హైదరాబాద్ను వర్షం ఇంకా భయపెడుతూనే ఉంది. ఇప్పటికీ 3 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. రహదారులన్నీ చెరువును తలపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, దాదాపు 60 ఫీట్లకు సంబంధించినటువంటి రోడ్డు పూర్తిగా జలమయమైంది. దాదాపుగా ఇక్కడ అపార్ట్మెంట్లన్నీ కూడా 3 రోజులుగా సెల్లార్లన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుపోయినాయి. కార్లన్నీ కూడా, బైకులు కార్లు నీటిలోనే నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ సాధారణ జనజీవనానికి అంతరాయం కల్పిస్తున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు. వెళ్ళాలన్నా ఎటు బయటికి ఇతరత్ర పనులకు వెళ్ళాలన్నా నీటిలోనే వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు మీద పడవల్లో వెళ్తే బాగుంటుందేమో అనే తీరులో ఉన్నాం. మనం చూస్తున్నది ఇది అపార్ట్మెంట్లో రోడ్డుకు అపార్ట్మెంట్లకి ఇతరత్ర ప్రధాన రహదారికి వెళ్లాల్సినటువంటి ఈ కాలనీ ప్రధానమైన రహదారి. ఇది చెరువులా తలపిస్తుంది. కేవలం వర్షం కారణంగా 3 రోజుల్లో కురుస్తున్న వర్షం కారణంగా నిజాంపేటలో ఉన్నటువంటి తురక చెరువు ఓవర్ఫ్లో అవడం వల్ల దానికి సంబంధించినటువంటి ఆ ఫ్లోను తొలగించడం కోసం పూర్తి స్థాయిలో వాటర్ని తొలగించడం జరిగింది. ఆ ఫ్లో ఇంకా కొనసాగుతున్నది. మనం చూడొచ్చు విజువల్స్లో చెరువులో ఏదైతే ఓవర్ఫ్లో అయిన వాటర్ని ఇంకా అది బయటికి వస్తున్నది, చెరువు నుంచి కొనసాగుతున్నది. దీంతో అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సెల్లార్లు మునిగిపోయిన వాటినన్నింటిని కూడా వాటిలో సెల్లార్లో నుంచి నీళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఒక అపార్ట్మెంట్ వాసులు పెద్ద జనరేటర్లు పెట్టి, దాదాపు ఇది -2కు సంబంధించినటువంటి అపార్ట్మెంట్, ఈ సెల్లార్లో ఉన్నటువంటి నీళ్లు తొలగించాలంటే 1-2 మోటార్లతో సాధ్యం కాదని 6 జనరేటర్లు తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా నీటి దారలు ఎక్కడ తగ్గిన పరిస్థితి కనిపిస్తలేదు. 3 రోజులుగా ఈ నీటిని పంపించడానికి కోసం ఈ అపార్ట్మెంట్ వాసులు చేస్తున్న ప్రయత్నాన్ని మనం స్పష్టంగా విజువల్లో చూడొచ్చు. ఎంత దయనీయ స్థితిలో, ఎంత వాటర్ ఫ్లో ఇక్కడికి వస్తే ఈ పరిస్థితి ఉంటుందనేది మనం ఒక అంచనా వేయవచ్చు. దాదాపు 5 జనరేటర్లు పనిచేస్తున్నాయి. అవన్నీ కూడా ఒకటి దాదాపు 10 HP సంబంధించినటువంటి మోటార్, 5 HP మోటార్ పూర్తి స్థాయిలో వర్క్ చేస్తుంది. అది 24 గంటల పాటు పనిచేసిన ఆ నీటి దారులు తొలగట్లేదనేది మరోవైపు ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అలాగే చెరువుకు సంబంధించినటువంటి చెరువు గండి పడడం వల్ల ప్రస్తుతం ఈ విజువల్స్లో చూడొచ్చు, ఇంకా ఆ చెరువు అపార్ట్మెంట్ వాసులు పంపిస్తున్నటువంటి జనరేటర్ నీళ్ళే కాకుండా చెరువు గండికి సంబంధించినటువంటి ఆ ఓవర్ఫ్లోకి సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా ఇటు రావడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం చెరువు కాలువల్లో నుంచి వచ్చే నీటిని పంపించే ఏదైతే నాలాలు ఉంటాయో ఆ నాలాలన్నీ మూసుకుపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందనేది, చాలా రోజులుగా నాలాలు కబ్జా అవ్వడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందనేది ఇక్కడ స్థానికులు కానీ అధికారులు కానీ చెప్తున్నారు. నాలాలన్నింటిలో కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకోవడం వల్లనే నీరు ఎటు వెళ్లాలో తెలియలేని పరిస్థితిలో అపార్ట్మెంట్లోకి చేరిందనేది స్పష్టంగా విజువల్స్ బట్టి మనకు తెలుస్తుంది. ఎక్కడ చూసినా నాలాలు ఎంక్రోచ్మెంట్ అవ్వడం, నాలాలని కుంజించుకుపోయేలాగా కబ్జా చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. మరోవైపు చెరువుకు సంబంధించినటువంటి చెరువులో కూడా అక్రమ కట్టడాలు కట్టడం వల్ల నీరు త్వరగా బయటకు వచ్చే పరిస్థితి, ఎక్కువ నీటి నిల్వ లేకుండా నిండిన నీటిని వెంటనే బయటకు పంపించే పరిస్థితుల్లో అపార్ట్మెంట్ వాసులందరూ కూడా నీటిలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. 3 రోజులుగా జనం పడుతున్న ఇబ్బందులు ఇది. మనం ప్రస్తుతం ఇటువైపు చూడొచ్చు, దాదాపు ఇది 20 అడుగులకు సంబంధించినటువంటి నాలా. ఈ చెరువు నిండిన తర్వాత ఇటు ఉన్నటువంటి పంట పొలాలకి పంపించేటువంటి ఈ నాలా ఇప్పుడు కేవలం 5 అడుగులకు కుంచుకుపోయింది. ఇక్కడ ఈ నాలా కుంచుకుపోవడం వల్లనే ఈ దాదాపు ఇక్కడ 6 అపార్ట్మెంట్ల సెల్లార్ లోపల నీళ్లు చేరిందనేది మొన్న ఇక్కడ స్థానికులు ఆవేదన ఆక్రోశం వెళ్ళగక్కారు. మరోవైపు గొడవ కూడా దిగారు. అపార్ట్మెంట్లు అక్రమంగా కట్టడం వల్లనే మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయని చెప్పి ఇదే స్థానికంగా 3 రోజుల క్రితం కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్ వాసులతో గొడవ పడి ఆ అపార్ట్మెంట్ గోడను కూల్చడం వల్ల కొంత నీటి, దాదాపు ఇక్కడ నడుము లోతు నీళ్లు ఇక్కడ చేరుకున్న పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు కేవలం నీరు వెళ్తున్న తీరు కనిపిస్తూ ఉంది. దానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అడ్డుకట్ట కట్టారో, ఏదైతే గోడలు ఉన్నాయో వాటిని కూల్చడం వల్లనే జేసీబీలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా జేసీబీలను తీసుకొచ్చి వాటిని కూల్చే ప్రయత్నం చేశారు. మరోవైపు నాలాల వర్క్ కూడా కొనసాగుతూ ఉంది. నీటిని దారులు పంపించడం కోసం నాలాలు ఏదైతే కుంచుకుపోయిందో ఉన్న ఆ కట్టని వాటిని తొలగించి నీటిని త్వరగా వెళ్ళేలాగా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు ప్రక్రియ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. నాలాల్లో ఏదైతే అడ్డుకట్ట ఉందో
ఏదైతే కూరుకపోయిందో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారో, మరోవైపు చెత్తను చెదారాన్ని తొలగించడం వల్ల నీటి ఫ్లో ఎక్కువ పోయేలాగా అధికారులు చర్య తీసుకున్నారు. కానీ ఇప్పటికి కూడా 3 రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 రోజులుగా పూర్తిగా 5 జనరేటర్లు పెట్టి నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నా అపార్ట్మెంట్ వాసుల్లో ఉన్నటువంటి సెల్లార్లలో ఉన్న నీళ్లు తొలగడం లేదు. దాంతో సమస్య అయితే ఉంది, సాధారణ జీవనానికి ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు ఇక్కడ ఉన్న వర్షం మరింత పెరగడం వల్ల 3 రోజులుగా వర్షం అదే పనిగా కురవడం వల్ల నీటి దారాలు ఎక్కడ తగ్గకపోవడం వల్ల సాధారణంగా చేసుకోవాల్సిన పనులు ఇక్కడ ఎవరు చేసుకోలేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల నుంచి ఇదే సమస్య కనిపిస్తుంది. ఓటో స్టూడియో.